మర్చిపోలేని రాత్రి. మా పళ్ళెంలో అందరూ చెప్పుకునే ఒక నియమముండేది. ఆ ఇంటికి రాత్రి వెళ్ళకండి, ఎస్పెషలీ పిల్లలున్నప్పుడు. కాని నేను, రాఘవ్, నా వైఫ్ సీత మాత్రం నమ్మలేదు. ఆ ఇల్లు చాలా అందంగా ఉంటుంది, కాని లోపల చాలా చచ్చిన శబ్దముండేది. రాత్రి 11:45కి కరెంటు పోయింది. ఇంట్లో మొత్తం చీకట్లో మునిగిపోయింది. అప్పుడే అమ్మా ఒక పిల్లవాడి వాయిస్. సీత నా చెయ్యి పట్టుకుని భయంతో చెప్పింది, మనకి పిల్లలు లేరు కదా, ఎవరు పిలిచారు? నేను ధైర్యం తెచ్చుకుని చెప్పాను, బయట ఎవరైనా పిల్లవాడుంటాడు. మేము హాల్లోకి వెళ్ళాం. అక్కడ ఒక చిన్న పిల్లవాడు, కాని కనిపిన్ని ఐస్ రెడ్ గా మెరిస్తూ వుడన్ బాక్స్ మీద కూర్చొని ఉన్నాడు. అతను నవ్వాడు, కళ్ళు మాత్రమే నవ్వినాయి. మీరు నా అమ్మా నాన్న అని అడిగాడు. సీత వెనక్కి అడుగు వేసింది. రాఘవ్, వాడు మనిషిలా లేదు. అప్పుడే ఆ పిల్లవాడు చెప్పాడు, మీరు నన్ను చూడగలుగుతున్నారు అంటే మీరు కూడా ఇప్పుడు నాకులాగే అయిపోతారు. హాల్లో మిర్రర్లో చూశాం. మా షాడోస్ లేదు, మా రిఫ్లెక్షన్లో ఆ పిల్లవాడు మా వెనక నిలబడి ఉన్నాడు. ఈ ఇల్లు అని నేను అడిగేలోపు తలుపు ఆటోమేటిక్గా లాక్ అయ్యింది. పిల్లవాడు నవ్వుతూ చెప్పాడు, ఈ ఇల్లు కాదు, ఇది నేను. సడన్లీ ఫ్లోర్ క్రాక్స్ ఓపెన్ అయ్యాయి. వాల్స్లోంచి చాలామంది పిల్లల ఫేసెస్ బయటకి వచ్చాయి. అందరూ ఒకే వాయిస్లో, మనిషి కాని పిల్లలు, ఇక్కడికి వచ్చిన వాళ్లే. లాస్ట్ మూమెంట్లో సీత చెప్పింది, రాఘవ్, వాడు పిల్లవాడు కాదు, టాయ్ లాగా తయారు చేసిన ప్రాణం. లైట్స్ ఆన్ అయ్యాయి. మార్నింగ్ పోలీస్ వచ్చారు. ఇల్లు ఎంటీ, నో పిల్లవాడు, నో సీత. కేస్ క్లోజ్ చేశారు. కానీ నేను ఇప్పుడు ఈ స్టోరీ చెప్తున్న రీజన్ ఏంటి అంటే, ఆ పిల్లవాడు ఇప్పుడు నా పక్కన కూర్చుని ఉంది. వాడు నవ్వుతూ చెబుతున్నాడు, నెక్స్ట్ నిన్ను విన్నవాళ్ళు